ఇంతకు మన ఛానల్ పేరు ఏంట్రా? యా హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ అవర్ 4th vlog అనుకుంటున్నా, బట్ ఐఎమ్ ఆల్సో నాట్ ష్యూర్. ఏలో ఎంత కౌంట్ ఏంటి? ఇంట్రెస్ట్ ఉంది. సరే థర్డ్ అంట, 4th అనుకున్నా. ఓకే నో ప్రాబ్లం. అరే మనం వెళ్ళేది ఎక్కడికి రా? మనం వెళ్ళేది దెక్కత్తులానికి వెళ్తున్నాం. వర్షం పడుతుంది. ఈవెన్ దో విల్ మేనేజ్ బై ఎనీహౌ బై డూయింగ్ సంథింగ్. అండ్ అలాగే నా కొత్త బైక్ కూడా మీకు చూపిస్తాను. రీసెంట్గా 2 months బ్యాక్ కొన్నాను. అలాగే నా పాత బైక్ కూడా చూపిస్తాను. నా బైక్ కలెక్షన్ కూడా ట్రై చేస్తాను చూపించడానికి. అండ్ లెట్స్ గో. ఈ మొక్కటి రీసెంట్గా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టి ఇదేదో బాక్స్లో వచ్చింది. మళ్ళీ ఏంటి ఎక్కడో ఉన్నాడు, మళ్ళీ మొక్క బతుకుందా లేదా అన్నది మమ్మల్ని ఇన్వెస్టిగేట్ చేసి చెప్పమన్నారు. ఇంతకీ మొక్క పేరు ఏంట్రా? ఇదిగోండి, వీడి పేరు సుబ్బు. చెప్పాక ఆల్ టైమ్ ఎంప్లాయ్ TCS. ఎప్పుడు వెనకే చూపిస్తాడు మొహం. ఎప్పుడు చూపిస్తాడంటే ఫ్రంట్ పెళ్లి చూపుల రోజు చూపిస్తాడు అమ్మాయికి. ఆ రోజు ఆ అమ్మాయి విత్తరపోవాలి. ఇదిగోండి, వీడు చూడండి. వర్షం పడుతుంది. ఈవెన్ దో వి ఆర్ ట్రైయింగ్ టు మేనేజ్ రెండోసారి టు గో టు ది బెకత్తులాన్. లెట్స్ సీ. వీళ్ళేమో కాంప్రమైజ్ అవ్వట్లా, బట్ ఎనీహౌ వి ఆర్ ట్రైయింగ్ టు మేనేజ్ అండ్ లెట్స్ గో. ఇదే మా బైక్ కలెక్షన్ ప్రెజెంట్ మా రూమ్లో ఉన్నది. ఇది హర్ష గాడిది, ఆ మధ్యలో ఉన్నది నాది, అండ్ అది కూడా నాదే కొత్త బండి. అండ్ అది ఇప్పుడు చూపిస్తాను. అది హిమాలయ, రీసెంట్గా కొన్నాను. హిమాలయ టైప్. అనా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకున్న డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడదు. హెచ్డి ఇది వచ్చేసి 2.5 పడింది. అది వచ్చేసి 1.5 పడింది. అది అమ్మేస్తాను. అది అమ్మేసి వెస్పా కానీ ఏదో ఒకటి కొంటాను. ఇదైతే యూస్ చేస్తాను ప్రజెంట్. ఇది కూడా అమ్మేస్తాను. ఇది అమ్మేసి ఏదో ఒకటి కొంటా ఫ్యూచర్లో. లెట్స్ గో. ప్రతి సండే మరికొండలో ఒక సంత పెడతారు. ఆల్ టైప్ ఆఫ్ థింగ్స్ చూసుకోబల్లా. చెప్పేసరి గోల్ తీరుతున్నాడు. గత ఒక నెల నుంచి మాకు కంటెంట్ లేదు. కంటెంట్ ఇద్దామన్నా మాకున్న షెడ్యూల్స్కి ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా బిజీగా ఉన్నాం. సో ఎనీహో ఈరోజు సండే కాబట్టి ఎలాగోలా మళ్ళీ నెక్స్ట్ సండే ఉండకపోవచ్చు. ఆ షెడ్యూల్స్ డిఫరెంట్ షెడ్యూల్స్, వీల్ షెడ్యూల్స్ మ్యాచ్ అవ్వట్లేదు. సో ఎనీహో ఈరోజు వర్షం పడుతున్నా వీఆర్ ప్లానింగ్ టు డూ లాంగ్. బాగానే ఎక్స్ట్రా తింటున్నావు. అది మా పిచ్చి. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. వర్షం వచ్చింగ్, చలి బెట్టింగ్స్, నాకు వణికింగ్స్. వెరీ బ్యూటిఫుల్, వెరీ గుడ్ క్లైమేట్. ఎంజాయ్ లైఫ్. పండగ మా ఎడిటర్ ఏంటది? వీడు మా రూమ్మేట్. వీడు కూడా హైయెస్ట్ ప్యాకేజే. ఈడు హైయెస్ట్ ప్యాకేజే. వీడికి పెళ్లి చూపులు చూస్తున్నాం. నీకెందుకయ్యా అవన్నీ? నీ పని నువ్వు చూసుకో.
బ్రో give us any content bro. Content will వద్దులే అయిపోయిందా రావట్లేదా బ్రో కంటెంట్ ఇవ్వచ్చుగా మా దగ్గర అంత లేదుగా ఆడిస్తారు డైలాగ్స్ బ్రో కంటెంట్ ఇవ్వచ్చు ఈయన మా ఎడిటర్ ఏమి ఇవ్వాలి కంటెంట్? ఏదో ఒకటి ఇస్తే కంటెంట్ వస్తే అప్లోడ్ చేయొచ్చు కంటెంట్ ఇవ్వాల్సింది నువ్వు. ఆటోమేటిక్గా చేసేది నేను. ఆర్డర్ హ్యాండ్ ఇచ్చాడు హౌజీ ఆడతాం రానియా రానియా బషీర్ అంకుల్, బషీర్ అంకుల్. మామూలుగా ఉండదు మనతో చెరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జంట 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 లజ్జంట. జఫా 1 జఫా 2 ఇచ్చాడు చూసావా సిటీ స్ట్రోక్, అందరికంటే పెద్ద జఫా స్ట్రోక్ మీద స్ట్రోక్. వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? Yes, this is sudden surprise to me also. లెక్కతో లోపల ఈయనెవరంటే తాత ఉన్నాడు, ఈయనెవరంటే కూర్చోడు కూర్చోడు అంకుల్ అంకుల్ కాదు బాబు అందరి ముందు పరుగు పోయిందిగా ఇంకెలా తలెత్తుకుంటాం. ఏం చేస్తున్నారా అందిరయ్యా ఏం చేస్తున్నా? క్యాంపింగ్ సిక్స్ ప్యాక్ రెడీ. దేనికి చేస్తున్నావు? ఎందుకని? సూపర్ ఉన్నావు పెట్టల ద్వారా వచ్చేసేవాడిని అమలాపురం పెట్రోల్ ధరలు వచ్చేసి ఏమన్నా మరి మా ఇంట్లో డబ్బుకి ధాన్యానికి ఏం లోటు లేదండి. మరి మా ఇంట్లో ఎట్లు పోయి కోట్లు దానికి వచ్చారు. మరి కోట్లు ఉంటే కుక్కలు తినేస్తాయి, లక్షలు ఉంటావు నక్కలు దేవుడికి ఎలకలు తినేస్తాయి, పొదుగుంటాయి. నాకు చిల్లరుంటే చీమలు తినేస్తాయి. మరి తినడానికి మాత్రం నెత్తి మీద వచ్చి తప్ప ఏం మెగాలి. వీడైతే పిల్లలు ఎత్తికిపోయాడు కూర్చోడే గన్న ఒకటే తక్కువరా నీకు. వీడు మస్తు ఎంజాయ్ చేస్తున్నాడు, గంటకు ఒక క్యాబ్ వేసుకొచ్చి మంచి కంటెంట్ ఇస్తున్నాడు. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. ఓకే ఓకే కార్డు పెట్టాలి. బ్రో ఏం ఆర్డర్ చెప్పావు?
నా ఈ కాఫీ డబ్బులు ఎవరు భరిస్తారు? భరిస్తావా? ఫైనల్లీ డెక్కత్లాన్ షాపింగ్ అయితే అయిపోయింది. అండ్ ఇప్పుడు డిన్నర్ కోసం ఒక ప్లేస్ కోసం వెతుకుతున్నాం. లైక్ మామూలుగా లేదు ఫ్రెండ్స్, విపక్షంగా తడిసిపోయారు. ఇది మా పరిస్థితి. వర్షంలో ఉరికి తేలుతున్నాం మిత్రమా. రోడ్స్ అయితే మరి వరస్ట్గా ఉన్నాయి. కనీసం ఒక 20-30 స్పీడ్ మీద కూడా వెళ్ళలేకపోతున్నాం. ఈవెన్ దో వీఆర్ ట్రైయింగ్ అవర్ బెస్ట్. వాసనలో తడిచినాము, ఈయనక దెంగి తినేకపోయినాము. పండగ ఈయనక పండగ. ఏమైందిరా? ఎస్టీ బాధ తగిలింది బ్రో, కొత్త బండి పడిపోయింది. బ్యాలెన్స్ ఆఫ్ పడిపోయింది. ఏమేమి డ్యామేజ్ అయ్యాయి? నెంబర్ ప్లేట్ ఇరిగిపోయింది. ఫీల్డ్ పోయినట్టుంది. ఫీల్డ్ ఇరిగింది, మళ్ళీ మొన్న ఇచ్చి మళ్ళీ ఇరిగింది. టైం బ్యాక్. ఓకే, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. క్లైమాక్స్ లో కళ్ళెంబట్ నీళ్ళు తెప్పించేశారు సార్. బాగా కనెక్ట్ అయినట్టుంది.